హే గాయ్స్, మనకి ఎప్పుడన్నా నోరు బాగోనప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. సంథింగ్ ఇంట్లో చేసినవి కాకుండా కొంచెం వెరైటీగా ఏమైనా చేసుకొని తినాలనిపించింది కదా. ఆ టైంలో ఇది చేసుకొని తినండి, కిచిడీ లాగా. ఫస్ట్ మనం కుక్కర్లో రైస్, కందిపప్పు, క్యారెట్, మన దగ్గర ఏముంటే వెజిటబుల్స్ అవన్నీ కుక్కర్లో ఒక 3 విజిల్స్ పెట్టేసేయండి. నెక్స్ట్ ఇవి చూపించినవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఎండుమిర్చి, కొంచెం బియ్యం, కందిపప్పు, మిరియాలు, జీలకర్ర, కొంచెం చిటికెడు మెంతులు, ఒక ఇది ఇలాచి. ఇలాచి ఇవన్నీ చక్కగా డ్రై రోస్ట్ చేసుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఇలా ఫైన్ పౌడర్ అయిపోయిన తర్వాత కొంచెం చింతపండు అనేది ముందే నానబెట్టుకొని ఉంచుకోండి పక్కన. ఈ లోపల మనం కుక్కర్లో వేసిన టొమాటో, క్యారెట్, ఇంకా వెజిటబుల్స్ వేసి కందిపప్పు అవన్నీ వేసాం కదా, అది మొత్తం నీట్గా కుక్ అయిపోయింది. కొంచెం గట్టిగా ఉంటే వాటర్ పోసుకోండి. అండ్ నెక్స్ట్ మనం దేంట్లో అయితే చేసుకుంటున్నామో దాంట్లో నెయ్యి ఆర్ ఆయిల్ అన్న వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు. ఇలా అన్ని వెజిటేబుల్స్ ఏమైతే ఉన్నాయో కొంచెం వెల్లుల్లి, ఆనియన్స్, తాలింపు దినుసులు ఇవన్నీ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని చింతపండు పులుసు వేసేసుకోండి. ఆ తర్వాత ఆ రైస్, కలుపుకున్న రైస్ అంతా దీంట్లోకి వేసేసి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేస్తేనే దీని టేస్ట్ అనేది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలపాలి. మనం ఏదైతే ఫైన్ పౌడర్లా చేసుకున్నామో స్టార్టింగ్, అది లాస్ట్లో వేసేసుకోండి. ఇలాగా వేసుకొని బాగా మిక్స్ చేయండి. కొంచెం కుదిరితే కొంచెం వాటర్ కూడా, గట్టి పడినట్టయితే కొంచెం వాటర్ పోయండి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే నెయ్యి వేసుకొని తినండి, చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. మాకు ఇక్కడ మా బాబుకి అని చెప్పి తీసింది, కొంచెం రైస్ తీసింది, అందుకని పచ్చిమిర్చి లాస్ట్ వేసింది మాకని చెప్పి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. లాస్ట్ అండ్ ఫైనల్గా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత నెయ్యి వేసుకొని తినండి. దాని టేస్ట్ చాలా ఎమ్మీగా ఉంటుంది.